టుడే మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అండి. ఈ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు ఈ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఏంటి అసలు ఎందుకు వాడతామో చెప్తాను చూడండి. ఏం లేదు, ఇది ఒక ఒక ఆర్గనైజ్ వేగా టెస్ట్ కేసు రాయటానికి. మనం ఒక మాన్యువల్ టెస్ట్ కేసు ఇస్తే ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నాం కదండి. మనకు ఒక మాన్యువల్ టెస్ట్ కేసు ఇస్తే వీఆర్ రైటింగ్ ఆటోమేషన్ టెస్ట్ కేసు, రైట్? అది రాసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలన్నమాట. అంటే ఒక పద్ధతి ప్రకారమే చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం రాయకూడదు. ఆటోమేషన్ టెస్ట్ కేస్ అనేది అంటే ఒక ఫ్రేమ్వర్క్ లాగా డిజైన్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లు అనేది ఎలా అయినా కట్టొచ్చండి. కానీ ఒక ఆర్గనైజ్ వేలో కడితే నీట్గా దానికి ఒక లుక్, ఒక రూపం, ఒక అందం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగరాజు ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడండి. ఆయన పెద్ద ఇల్లు, మంచి జాబ్ చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన. ఇల్లు కట్టుకునేటప్పుడు ఆయన ఫస్ట్ ఏం చేస్తారు? పిల్లర్స్ వేస్తాడు. పిల్లర్స్ వేసాక బిల్డింగ్ కడతారు, దాని మీద కట్టాక పెయింట్ వేస్తారు. అంతేగాని ముందు పెయింట్ వేసి బిల్డింగ్ కడతారా? ఎక్కడైనా ఉంటుంది అసలు? అలా ఉండదన్నమాట. లుక్ లుక్ బాగోదన్నమాట. పెయింట్ వేస్తే పెయింట్ ముందు వేసేసి తర్వాత దాని మీద ఇల్లు కట్టి మళ్ళీ పెయింట్ వేస్తే మనీ వేస్ట్, అన్నీ వేస్టే. సో లుక్ కూడా ఉండదన్నమాట. సో అందుకే ఏంటంటే ఒక ఆర్గనైజ్ వేలో మనం టెస్ట్ కేసు రాయాలన్నమాట. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒక మాన్యువల్ టెస్ట్ కేసుకి ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎలా రాయాలో ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. సో ఈ క్లాస్లో ఏంటంటే ఆటోమేషన్ టెస్ట్ కేసు మనం రాసాం కదా ఆల్రెడీ. దానికి ఇంకేమైనా మోడిఫికేషన్ చేయాలా? అసలు ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఈ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదు చూడండి. మనకు ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో 5 ఫోల్డర్స్ ఉంటాయండి. పిఓఎం, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, రిపోర్ట్స్. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ గురించి తెలుసుకోవాలి అంతే. ప్రతి ఫోల్డర్ పర్పస్ ఏంటి? ఫోల్డర్ అంటే ఏంటండి మీ అందరికీ తెలుసు. మనకి ఇప్పుడు సపోజ్ నేను క్రియేట్ చేస్తాను చూడండి, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అని. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అండి. మనం ఒక ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్, ఇందులో మన ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రేమ్వర్క్లో మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్స్ ఏంటంటే పిఓఎం, టెస్ట్ కేసెస్, జస్ట్ ఫోల్డర్స్ అంతే. కన్ఫ్యూజ్ అమ్మకండి. నార్మల్ ఫోల్డర్స్ మీ అందరూ క్రియేట్ చేయడం వచ్చు కదా, మీ ల్యాప్టాప్లో ఫోల్డర్ క్రియేట్ చేయడం అలా. టెస్ట్ డేటా, యూటిలిటీస్, నెక్స్ట్ రిపోర్ట్స్. ఇలా మనకి 5 ఫోల్డర్స్ ఉంటాయి మెయిన్గా ఆటోమేషన్లో. ఈ 5 ఫోల్డర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మనం ప్రతి ఒక్క ఫోల్డర్ దేనికి, మన ఏ ఫోల్డర్ ఎందుకు వాడతాం అనేది తెలుసుకుంటే చాలు. దట్ ఈజ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. మీకు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అన్నమాట. ఎక్స్ప్లెయిన్ యువర్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అని. ఫస్ట్ ఏం చెప్పాలంటే ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ దేనికంటే ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయటానికండి. వై వి యూజ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అంటే ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ని మంచిగా రాయటానికి, అంటే బ్యూటిఫుల్గా ఒక మంచి కన్స్ట్రక్టెడ్ వేలో రాయటానికి మనం ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ వాడతాం అన్నమాట. మనం వీఆర్ రైటింగ్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్. మన ఆటోమేషన్ టెస్ట్ కేసు ఏం రాసామండి? దేంతో రాసామండి? విత్ సెలీనియం, విత్ జావా, విత్ టెస్ట్-ng ఫ్రేమ్వర్క్, వేర్ we have different folders అని చెప్పి ఈచ్ ఫోల్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఓకే, మనకి ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి ఇదే ఉంది చూడండి. మనం ఇప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేస్తే మీకు డిఫరెంట్ ఫోల్డర్స్ కనిపిస్తాయి చూడండి. చూసారా? పిఓఎం, రిపోర్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్. మనకి డిఫరెంట్ రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి చూడండి. పిఓఎం, రిపోర్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్. మన ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో
ఇలా డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయండి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ ఎందుకు వాడాలి అనేది తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, మనం ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ అనేది సెలిని విత్ జావా విత్ టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్వర్క్తో రాస్తున్నాం. మనకి ఇంటర్వ్యూలో అడుగుతారన్నమాట, ఎక్స్ప్లెయిన్ యువర్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అని. వీఆర్ రైటింగ్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ విత్ సెలినియం విత్ జావా విత్ టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్వర్క్ వేర్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫోల్డర్స్, పిఓఎం, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, యూటిలిటీస్, రిపోర్ట్స్. ఇలా మనకి ఫోల్డర్స్ ఉంటాయని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ గురించి మనం చెప్పాలన్నమాట. మనం ఆల్రెడీ ఈ టెస్ట్ కేస్ అనే ఫోల్డర్ ఎందుకు వాడామో మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఆల్రెడీ ఎర్లియర్గా ఈ టెస్ట్ కేస్ ఫోల్డర్ ఎందుకు వాడుతున్నామని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చూడండి, మన టెస్ట్ కేస్ ఫోల్డర్ దేనికి వాడాం ఇక్కడ? ఇందులోనే కదా మనం టెస్ట్ కేసు రాసాం. చూడండి, లాస్ట్ టైం మనం టెస్ట్ కేసు రాసాం కదా, టుడే టెస్ట్ కేసు అని. చూడండి, మన టెస్ట్ కేసు ఇక్కడ రాసాం. చూడండి, 1 సెకండ్. హలో, అది రేపు ఉంటుందండి ఇంటర్వ్యూ. ఒకసారి నేను 10కి చేయనా, క్లాస్లో ఉన్నాను ఇప్పుడు. అచ్చా సరే, నేను చేస్తాను ధర్మయ్య. ఒక 45 మినిట్స్ టైము. చూడండి, మనం ఆటోమేషన్లో మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఫోల్డర్ ఏంటంటే టెస్ట్ కేసెస్. మనం టెస్ట్ కేసెస్లో ఏం చేస్తామండి, టెస్ట్ కేసు రాస్తాం. టెస్ట్ కేసెస్ ఫోల్డర్లో మనం ఒక క్లాస్ క్రియేట్ చేసి టెస్ట్ కేసు రాస్తాం. చూడండి, అదే చేసాంగా ఎర్లియర్గా. మళ్ళీ చేద్దాం. చూడండి, మనం ఒక టెస్ట్ కేసు రాద్దాం. ఇప్పుడు ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుని ఆటోమేషన్ రాద్దాం. ఫస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. మన టెస్ట్ కేసు ఏంటంటే ఇక్కడ బుక్ నౌ అని ఉంది కదా, ఈ బుక్ నౌ మీద క్లిక్ చేస్తే నాకు ఇది కాదులే, అబౌట్. చూడండి, ఇప్పుడు మనకి మన టెస్ట్ కేసు ఏంటంటే ఇక్కడ సక్సెస్ స్టోరీస్ అని ఉంది చూసారా, సక్సెస్ స్టోరీస్ అని. ఈ సక్సెస్ స్టోరీ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ ఉందా లేదని వెరిఫై చేయాలి. అప్లోడ్ సక్సెస్ స్టోరీ, ఈ ఆప్షన్ కనిపించాలి మనకి, ఈ బటన్. ఇది మన టెస్ట్ కేసు అనుకుందాం, మాన్యువల్ టెస్ట్ కేసు. రాస్తాను మాన్యువల్ టెస్ట్ కేసు. చూడండి, ఒక మాన్యువల్ టెస్ట్ కేసుని ఎలా రాయాలో మీ అందరికి తెలుసు. మళ్ళీ నేను రాస్తాను ఒకసారి. ఫ్రేమ్వర్క్ వాడి యూజ్ చేయడం మీకు చెప్పలేదు, అది నీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వెరిఫై అప్లోడ్ సక్సెస్ స్టోరీ. స్టోరీ బటన్. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. స్టెప్ 2 ఓపెన్. చూడండి, ఇప్పుడు మనకి ఇది మాన్యువల్ టెస్ట్ కేసు అండి. ఇది మన మాన్యువల్ టెస్ట్ కేసు. దీనికి మనము ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయాలి. ఆల్రెడీ మీకు తెలుసు ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎలా రాయాలని చెప్పి. సో ఒకసారి రాద్దాము, ఫస్ట్ కాడ నుంచి రాద్దాము. రాసినాక అది ఎలా కన్వర్ట్ చేస్తానో చూపిస్తాను మీకు. అంటే ఫ్రేమ్వర్క్లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ ఎందుకు వాడతానో చూపిస్తాను. ఇప్పుడు మన ఆటోమేషన్ టెస్ట్ కేసు రాసినాక అసలు పిఓఎం ఎందుకు, టెస్ట్ కేసెస్ ఫోల్డర్ ఎందుకు, టెస్ట్ డేటా ఫోల్డర్ ఎందుకు, యూటిలిటీస్ ఫోల్డర్ ఎందుకు, రిపోర్ట్స్ ఫోల్డర్ ఎందుకు, ఒక 1 ఫోల్డర్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయాలండి. మనకేది ఇది మాన్యువల్ టెస్ట్ కేసు కదా. ఫస్ట్ ఆటోమేషన్ టెస్ట్ కేసు రాయాలంటే దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి మాన్యువల్గా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం.
ఆ టైటిల్ ఏంటి, వెరిఫై అప్లోడ్ సక్సెస్ స్టోరీ బటన్. ఓకే, ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినాక ఏమంటున్నాడు వాడు, సెకండ్ స్టెప్ ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంటే మన అప్లికేషన్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మాన్యువల్గా చేస్తున్నాను స్టెప్స్. ఓకేనా, ఓపెన్ అప్లికేషన్ యూఆర్ఎల్. నెక్స్ట్ ఏంటి, క్లిక్ ఆన్ సక్సెస్ స్టోరీస్. మనకి సక్సెస్ స్టోరీస్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ. దీని మీద క్లిక్ చేయమంటున్నాడు, క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఏమంటున్నాడు మనకి వాడు, వెరిఫై అప్లోడ్ సక్సెస్ స్టోరీ బటన్. అప్లోడ్ సక్సెస్ స్టోరీ బటన్ చూడండి, అప్లోడ్ సక్సెస్ స్టోరీ బటన్ కనిపిస్తుందా లేదా వెరిఫై చేయమంటున్నాడు, కనిపిస్తుంది. సో ఈ టెస్ట్ కేసు అనేది పాస్ అయిపోయింది, మాన్యువల్గా పాస్ అయింది. ఇప్పుడు మనం ఈ టెస్ట్ కేసుకి ఆటోమేషన్ రాయాలండి. మనం ఏం చేయాలి, ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తాం, ఎక్లిప్స్లో. ఎక్లిప్స్ ఓపెన్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. మనం ఎక్లిప్స్ ఓపెన్ చేస్తే మీకు ఇలా చాలా ఫోల్డర్స్ కనిపిస్తాయండి. మీకు ఇక్కడ చాలా ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి చూడండి. పిఓఎం అని, రిపోర్ట్స్ అని, మ్యావిన్ డిపెండెన్సీస్ అని, ఇలా చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. మరి ఎక్కడ రాయాలండి టెస్ట్ కేసు, మనకి అదే చెప్పాను అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇలా 5 ఫోల్డర్స్ ఉంటాయి మెయిన్. మనకి చాలా ఫోల్డర్స్ ఉంటాయి, అవన్నీ మనకు అనవసరం. ఈ 5 ఫోల్డర్స్ అనేవి ఇంపార్టెంట్. మనం ఇప్పుడు టెస్ట్ కేసు ఎక్కడ రాయాలి, టెస్ట్ కేసెస్ అనే ఫోల్డర్లో రాయాలండి. మనకి ఎక్కడ ఉంది ఇక్కడ టెస్ట్ కేసు అనే ఫోల్డర్, ఇదిగోండి ఇది ఫోల్డర్. దీని మీద రైట్ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీని మీద రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం మనం ఫాస్ట్గా. ఒక క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాస్ పేరు అంటే మనం దేనికి రాస్తున్నాం, సక్సెస్ స్టోరీస్ కదా, సక్సెస్ స్టోరీస్ టెస్ట్ కేసెస్. ఆ క్లాస్ పేరు ఏమిస్తున్నానంటే, ఆ క్లాస్ పేరు ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. సక్సెస్ స్టోరీస్ టెస్ట్ కేస్ అని ఇస్తుంది అనమాట. నేను క్రియేట్ చేశాను చూడండి, ఇక్కడ క్రియేట్ చేశాను, ఒక క్లాస్ క్రియేట్ చేశాను నేను ఇలా. ఈ క్లాస్లో మనం టెస్ట్ కేసు రాయాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇందులో ఒక మెథడ్ రాయాలి. ఇప్పుడు మనం పబ్లిక్ మెథడ్ని దేంతో డిక్లేర్ చేస్తాం, వైడ్ మెథడ్ పేరు ఏది ఇవ్వాలి, టైటిల్. మన టెస్ట్ కేసు ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ఇది వెరిఫై అప్లోడ్ సక్సెస్ స్టోరీ బటన్. లేకపోతే మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వండి, పర్లేదు. కానీ ఎప్పుడైనా ఆ టెస్ట్ కేస్ టైటిల్ నేమ్ ఇవ్వాలి, ఇస్తే మంచిది. ఇప్పుడు మెథడ్ క్రియేట్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు మన టెస్ట్ కేస్ లాన్ రాస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆటోమేషన్ రాయటానికి ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. మనం మాన్యువల్గా ఏం చేస్తున్నాం, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయమంటే సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం మంచిగా. ఆటోమేషన్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాస్తే మనకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యిద్ది ఆటోమేషన్ ద్వారా. సరే చూడండి, ఇప్పుడు మనకి వెబ్ డ్రైవర్ రాస్తాం, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, ఆటోమేషన్ ద్వారా. ఆల్రెడీ మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాం ఆటోమేషన్ ద్వారా. ఈ లైన్ రాస్తాం కాబట్టి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అప్లికేషన్ ఓపెన్ చేయాలి. డ్రైవర్ డాట్ గెట్ పెట్టి దీనిలోన మన వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టాలి. మన యూఆర్ఎల్ ఏంటి, ఇది యూఆర్ఎల్ కాపీ చేసుకోండి, ఇక్కడ పెట్టండి. యూఆర్ఎల్ జాగ్రత్తగా కాపీ చేసుకోండి, మీరు జాగ్రత్తగా కాపీ చేయకపోతే సరిగ్గా రాదు. ఓకేనా, స్పేస్లు గీస్లు ఎక్స్ట్రా ఏమి ఉండకూడదు కాపీ చేసేటప్పుడు, సరిగ్గా కాపీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసాం మనం, ప్లస్ మన క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసాము, ప్లస్ అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్లిక్ ఆన్ సక్సెస్ స్టోరీస్. మనం సక్సెస్ స్టోరీస్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి దీని మీద. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించిన ఐడి కానీ ఎక్స్పాత్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్స్పాత్ తీసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి సెలెక్టర్ సబ్లోకి వెళ్ళి కాపీ ఎక్స్పాత్.
తీసుకొని ఇప్పుడు లొకేటర్ రాయాలి మనం. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఇప్పుడు మనం కాపీ చేసాం కదా ఎక్స్పాత్, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేశాక మనం దీని మీద క్లిక్ చేయాలి కదా, కాబట్టి క్లిక్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, వెరిఫై అప్లోడ్ సక్సెస్ స్టోరీ బటన్. మనం ఇప్పుడు ఆ బటన్ ఉందో లేదని వెరిఫై చేయాలి. అంటే దానికి సంబంధించిన ఎక్స్పాత్ తీసుకోవాలి. దీని మీద ఎక్స్పాత్ తీసుకొని కాపీ ఎక్స్పాత్, ఒకసారి అండి. ఇప్పుడు మనం ఎక్స్పాత్ రాస్తున్నాం. మనం దేనికి, ఆ బటన్ ఉందో లేదని వెరిఫై చేయాలి కదా మనం, దానికి రాస్తున్నాం మనం. వాట్ ఈజ్ రాంగ్, వై ఇట్ ఈస్ నాట్ కమింగ్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఇప్పుడు మనం ఎక్స్పాత్ తెచ్చుకోవాలి. దేంది, అప్లోడ్ సక్సెస్ స్టోరీ బటన్ ఇది. దీని మీద రైట్ క్లిక్ చేసి సెట్ సబ్లోకి వెళ్ళి మూడో ఆప్షన్ కాపీ చేసుకొని ఇక్కడ పెట్టండి. ఇప్పుడు నేనేం చేయాలి, ఇది ఉందా లేదని వెరిఫై చేయాలి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటి, మనకి లాస్ట్ స్టెప్, ఆ బటన్ ఉందా లేదని వెరిఫై చేయాలి. క్లిక్ చేయక్కల్లా, నేను మాన్యువల్గా కూడా దీని మీద క్లిక్ చేశాక ఇది ఉందా లేదని వెరిఫై చేస్తున్నాను కదా. సేమ్ అదే విధంగా ఇది ఉందా లేదని వెరిఫై చేయాలంటే ఆటోమేషన్లో మనకు ఒక మెథడ్ ఉంది, ఈజ్ డిస్ప్లేడ్ అని. ఇది ఈజ్ డిస్ప్లేడ్. ఓకే, ఇది పని అంతా అయిపోయింది కదా. డ్రైవర్ డాట్ క్లోజ్. ఓకేనా, మన టెస్ట్ కేసు అయిపోయిందండి. చూసారా, కొత్తగా ఒక క్లాస్ క్రియేట్ చేశాను, ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో ఒక మెథడ్ క్రియేట్ చేసి టెస్ట్ కేసు రాశాను. ఇప్పుడు టెస్ట్ కేసు అనేది ఎక్కడ రాశానండి, టెస్ట్ కేసెస్లో రాశాను. చూడండి, మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. చూడండి, మన ఫోల్డర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, 5 ఫోల్డర్స్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేసాం క్లాసు, టెస్ట్ కేసులో. క్రియేట్ క్లాస్ ఇన్ టెస్ట్ కేసెస్ అండ్ రైట్ టెస్ట్ కేస్. అదే రాసాం చూడండి మనం. ఇప్పుడు ఈ ఆటోమేషన్ టెస్ట్ కేసు ఏ లాంగ్వేజ్తో రాసామండి, మీకు ఏమైనా ఐడియా ఉందా, ఎవరైనా చెప్పగలరా? ఈ ఆటోమేషన్ టెస్ట్ కేసు ఉంది కదా, ఏ లాంగ్వేజ్తో రాసాం తెలుసా మీకు? ఇది ఏ లాంగ్వేజ్ తెలుసా మీకు? ఇది 3 మిక్స్లు, జావా, సెలినియము, టెస్టంజీ ఫ్రేమ్వర్క్. ఇది ఇది ఇదే సెలినియము, ఇదే జావా. మరి టెస్టంజీ ఎక్కడ ఉందన్న, ఇదిగో @టెస్ట్ అని పెట్టావు కదా, అది టెస్టంజీ అన్నమాట. అందుకే దీన్ని సెలినియం విత్ జావా విత్ టెస్టంజీ ఫ్రేమ్వర్క్ అంటారన్నమాట. మీకు అదే చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేను వీఆర్ రైటింగ్ ఆటోమేషన్ ఈ లైన్ చూడండి, వీఆర్ రైటింగ్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ విత్ సెలినియం విత్ జావా విత్ టెస్టంజీ ఫ్రేమ్వర్క్ వేర్ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ఫోల్డర్స్ అని చెప్తున్నాం. మీకు ఇక్కడ జావా ఏదన్నా, ఇక్కడ టెస్టంజీ ఏదన్నా అంటే, ఇదిగో మీకు పర్టికులర్గా చూపించాలంటే @టెస్ట్ అని చూసారా, ఇది వచ్చేమనే మనకి టెస్టంజీ. ఇక్కడ వైడ్ అని చూసారు మెథడ్, ఇది జావా. మిగతాదని చూసారు లాన్ కోడ్, ఇదంతా సెలినియము. మళ్ళీ సెలినియంలో జావా అన్ని మిక్స్ అయి ఉంటాయండి, బట్ అలా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా, ఓకే. ఇలా మనం టెస్ట్ కేసు రాసాం. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, రన్ అవుతుందో చూద్దాం. మనం వెయిట్స్ పెడదాం. ఇప్పుడు ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేశాక ఒక 2 సెకండ్స్ వెయిట్ చేద్దాం. థ్రెడ్ డాట్ స్లీప్ ఒక 3 సెకండ్స్ వెయిట్ చేద్దాం. అలాగే మనం ఈ బటన్ క్లిక్ చేస్తున్నాం కదా, ఈ బటన్ క్లిక్ చేశాక కూడా ఒక 3 సెకండ్స్ వెయిట్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ టెస్ట్ కేసు రన్ చేస్తాను. చూడండి, పాస్ అయిద్దో ఫెయిల్ అయిద్దో చూద్దాము. చూడండి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. చూసారా, ఓపెన్ అయింది. సక్సెస్ స్టోరీ మీద క్లిక్ చేస్తా. చూడండి, క్లిక్ చేసి ఆ బటన్ ఉందో లేదని వెరిఫై చేస్తుంది. మనకి టెస్ట్ కేసు ఫెయిల్ అయింది, ఎందుకో చూద్దాం ఒకసారి. మనకి టెస్ట్ కేసు ఒక్కోసారి ఫెయిల్ కూడా అవుతుందండి. ఈ టెస్ట్ కేసు ఫెయిల్ అయింది, ఈ లొకేటర్ ఇష్యూ వచ్చింది దానికి.
ఒక్కోసారి మీరు మీరు తీసుకున్న ఎక్స్‌పాత్ పని చేయదండి. అవి తర్వాత నేర్చుకోవచ్చులే. ప్రస్తుతానికి అంత అంత డెప్త్ వద్దు. ఇట్ ఈస్ నాట్ టేకింగ్. ఎక్స్‌పాత్. సీఎస్ఎస్ సెలెక్టర్ ఎందుకు వాడడం అంటే అది అంత కంఫర్టబుల్ కాదు. అది అంత ఫ్లెక్సిబుల్ కాదనమాట. అంటే కొన్ని దగ్గర మనం వాడలేము అది. అందుకే ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఎక్స్‌పాతే ఉంటది. చూడండి సక్సెస్ స్టోరీ మీద క్లిక్ చేసింది. ఆ బటన్ ఉందో లేదని వెరిఫై చేసింది చూడండి. టెస్ట్ కేస్ పాస్ అయింది చూసారా? కొన్నిసార్లు మనం రాసిన ఎక్స్‌పాత్ పనిచేయదండి. మనం వేరేది వాడుకోవాలి. అది ఎలా వాడుకోవాలి ఏంటని మీకు చాట్ జీపీటీలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు టెస్ట్ కేస్ రన్ అవుతుంది మళ్ళీ. క్లిక్ చేసింది. క్లిక్ చేసి ఆ బటన్ ఉందో లేదని వెరిఫై చేస్తది. ఓకేనా? మనకి ఇలా రన్ అయింది కదా! ఇప్పుడు టెస్ట్ కేస్ రాసాం. ఈ ఫోల్డర్ దేనికి? మనం పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఫోల్డర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆటిల గురించి వేరే వాటి గురించి వద్దు. ఇప్పుడు టెస్ట్ కేసెస్‌లో మన అనే ఫోల్డర్‌లో క్లాస్ క్రియేట్ చేసి అందులో వి రైట్ ఏ టెస్ట్ కేసెస్ బై యూజింగ్ సెలీనియం విత్ జావా విత్ టెస్ట్ఎన్జీ ఫ్రేమ్‌వర్క్. ఇది ఇక్కడ దాకా అయిపోయింది. ఈ ఫోల్డర్ దానికి మీకు ఎంట్రీలో ఫోల్డర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారనుకో, ఫస్ట్ ఈ ఫోల్డర్ దేనికి? టెస్ట్ కేసెస్ ఫోల్డర్. ఈ టెస్ట్ కేసెస్ ఫోల్డర్‌లోనే కదా మనం టెస్ట్ కేస్ రాస్తున్నాము. అది మీరు చెప్పాలి. ఇన్ టెస్ట్ కేసెస్ ఫోల్డర్ వి క్రియేట్ ఏ క్లాస్. అంటే ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం కదండీ. వి క్రియేట్ ఏ క్లాస్. ఇన్ ద క్లాస్ వి రైట్ ఏ టెస్ట్ కేసెస్ బై యూజింగ్ సెలీనియం విత్ జావా విత్ టెస్ట్ఎన్జీ ఫ్రేమ్‌వర్క్. ఇది దీని ఫోల్డర్ పర్పస్. మరి ఈ ఫోల్డర్ ఎందుకు? ఈ పిఓఎం ఎందుకు? రిపోర్ట్స్ ఎందుకు? టెస్ట్ డేటా ఎందుకు? యుటిలిటీస్ ఎందుకు? నేను చెప్తాను చూడండి ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ పిఓఎం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ లొకేటర్ రాస్తున్నారు కదండీ. ఇప్పుడు ఈ లొకేటర్ ఉంది చూసారా? ఈ లొకేటర్ ఏం చేస్తుంది చెప్పండి ఎవరైనా? కోడ్ చూసి ఈ లొకేటర్ ఏం చేస్తున్నాం? ఈ లొకేటర్ వాడి మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఎవరైనా? ట్రై. అర్థం కాలేదు చెప్పండి మళ్ళీ. ఎలిమెంట్ ఫైండ్ చేస్తున్నాం. ఫైండ్ చేసి ఏం చేస్తున్నాం? క్లిక్. ఆ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? సక్సెస్ స్టోరీస్ కదా. ఆ, ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే అండి చూడండి, ఎవరైనా మిస్ అయితే ఆన్సర్ అందరి దగ్గర నుంచి రావట్లేదు చూడండి, అందరికి అర్థం కావాలి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే అదేం చేస్తుందంటే ఇక్కడ మనకు సక్సెస్ స్టోరీస్ అనే ఆప్షన్ ఉంది కదా, బటన్ అనుకోండి దీని మీద క్లిక్ చేస్తుందని చెప్తున్నారు ఆయన. ఆ లైన్ ఏం చేస్తుందంటే నేనేమడిగానంటే ఈ లైన్ ఏం చేస్తుందని అడిగాను అనమాట. ఈ లొకేటర్ ఇది ఒక లొకేటర్ అన్నమాట. ఇది ఈ సక్సెస్ స్టోరీస్ అనే దాన్ని ఐడెంటిఫై చేసి క్లిక్ చేస్తుంది అన్నమాట ఆటోమేషన్ ద్వారా. ఇక్కడ మీరే చెప్తున్నారు ఇది క్లిక్ చేస్తుందని. మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి మీ అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగరాజ్ అనే పర్సన్ ఉన్నాడండి, తన దగ్గర 100 రూపాయలు ఉంది. తన జోబీలో 100 రూపాయలు ఉంది. సో ఇప్పుడు తన జోబీలో ఉంది 100 రూపాయలు. అది ఆయన ఓన్గా సంపాదించాడు అనమాట. ఓకేనా? అది ఆయన ఓన్గా సంపాదించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 100 రూపాయలు ఆయన దగ్గర లేవు. ఆయన జోబీ అనేది ఖాళీ ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఒక 100 రూపీస్ ఇచ్చారు, ఆయన జోబీలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ఓన్గా సంపాదించిన డబ్బులు ఉన్నా సరే 100 రూపాయలు అంటాము, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇచ్చినా సరే 100 రూపాయలు అంటాం. అవునా? ఏదైనా ఒకటే, పళ్ళోడు కొట్టుకుంటాకి ఆయన జోబీలో ఉండాలంతే అల్టిమేట్గా. అది ఎలా వచ్చిందని కాదు. 100 రూపాయలు చిల్లర ఫర్ ఎగ్జాంపుల్ మేబీ వాళ్ళ అమ్మగారు 2 50 నోట్లు ఇవ్వచ్చు, 2 50 నోట్లు ఇవ్వచ్చు. లేకపోతే వాళ్ళ నాన్నగారు 2 20 నోట్లు ఇవ్వచ్చు, 5 20 నోట్లు. లేకపోతే 100 రూపాయల నోటే ఇవ్వచ్చు. ఏదైనా 100 రూపాయలే కదండి. ఎలా వచ్చినా సరే అల్టిమేట్గా ఆయన జోబీలోకి రావాలండి. కాన్సెప్ట్ అంతే. 100 రూపాయలు ఉండాలి అంతే. సో అండి ఇప్పుడు మనకి ఇక్కడ లొకేటర్స్ ఉన్నాయి చూసారా, ఈ లొకేటర్స్ డైరెక్ట్ ఇక్కడ రాయకూడదండి. టెస్ట్ కేసెస్లో జనరల్గా ఇక్కడ రాయకూడదు మనం. ఇవి ఎక్కడ రాయాలి తెలుసా? ఇక్కడ మనకి పిఓఎం అని చూసారా, పిఓఎం అని. ఈ పిఓఎం లోన్ రాయాలండి. ఇందులో కూడా క్లాసెస్ ఉంటాయి.
ఈ పిఓఎంలో రాయాలి. ఈ లొకేటర్స్ అని ఉన్నాయి చూడండి ఇక్కడ. మనం ఎప్పుడు కూడా లొకేటర్స్ని ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ పెట్టకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ తీసేవాలి. ఈ పిఓఎం అనే ఫోల్డర్ దేనికంటే ఈ లొకేటర్స్ అనేవి ఇక్కడ పెట్టకూడదు మనం. ఓకేనా? ఇక్కడ పెట్టకూడదు డైరెక్ట్గా. ఇప్పుడు మనం ఇక్కడ పెడదాము. ఇప్పుడు మనం ఈ పిఓఎంలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి వేరే వాళ్ళు రాసినవి. చూడండి, ఆల్రెడీ వేరే వాళ్ళు రాసినవి ఉంటాయి. చూడండి వేరే వాళ్ళు రాసినవి ఉంటాయి. కాకపోతే మనం ఓన్గా మనం రాద్దాం. ఓకేనా? మనం ఓన్గా రాద్దాం. ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ క్రియేట్ చేయాలంటే ఏం లేదండి, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి, రైట్ క్లిక్ చేయాలి, న్యూలోకి వెళ్ళాలి, క్లాస్ అని ఉంటుంది చూడండి, క్లాస్ మీద క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ లొకేటర్స్ లేకపోతే సక్సెస్ పేజ్ లొకేటర్స్ క్లాస్ పేరు. మనం లొకేటర్స్ అనేవి డైరెక్ట్ రాయకూడదు. ఫస్ట్ మనం ఇక్కడ లైన్ పెట్టాలి. అది ఎందుకు ఏంటి అడగమాకండి. పబ్లిక్ వైడ్ సక్సెస్ స్టోరీస్, ఇది ఎందుకు రాస్తానని అడగమాకండి. మీరు కూడా బట్టి కొట్టుకోవడమే. అంటే నాకు తెలుసులే అండి, నాకు తెలియదని కాదు, కానీ అంత నాలెడ్జ్ అవసరం లేదు మనకి. అది అడగరు కూడా ఎవరు ఇంటర్వ్యూలో కూడా. చూడండి, మనకి ఫస్ట్ ఇలా క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఈ కోడ్ మీకు ఎక్కడ ఉంటుందంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఉంది చూసారా, మీరు వేరే దగ్గర నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు. ఇది ఏముందో కష్టం మర్చిపోండి కావాలంటే మీరు. ఓకేనా? ఇది మర్చిపోండి కాసేపు. మీరు లేదనుకుంటే మీరు పక్క క్లాస్లో ఉంటుంది, మోస్ట్లీ పక్క క్లాస్లో ఉంటాయి, మనం తెచ్చుకోవచ్చు అక్కడ నుంచి కావాలంటే. అది ఫర్గెట్ ఇటు. ఇది ఓకేనా? మీకు ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఆల్రెడీ టెస్ట్ కేసు రాస్తాం కదా. నేనేమంటున్నాను, ఈ లొకేటర్ అనేది ఇక్కడ ఉండకూడదు, డైరెక్ట్ ఇక్కడ రాయకూడదు మీరు. ఇది మీరు ఏం చేస్తుంది, ఈ లొకేటరు సక్సెస్ స్టోరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంది కదా. మీరు ఏం చేయాలంటే మీరు లొకేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ రాయాలన్నమాట. ఏమని, పబ్లిక్ వైడ్ ఏం చేస్తున్నా లొకేటర్ క్లిక్ సక్సెస్ స్టోరీస్ ఆప్షన్. ఈ లొకేటర్ ఏం చేస్తుంది, మనకి సక్సెస్ స్టోరీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంది. ఇప్పుడు ఆ లొకేటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి ఇందులో. ఇప్పుడు ఈ లొకేటర్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రిమూవ్ చేసేయండి. అది ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పెట్టాలి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా లొకేటర్ అనేది ఇక్కడ పెట్టాలి. మీకు పిఓఎంలో లొకేటర్ పెట్టాలి మనం. ఆ లొకేటర్ ఏం చేస్తుందని చెప్పి దానికి మీనింగ్ఫుల్గా మెథడ్ క్రియేట్ చేయాలి. అంటే సక్సెస్ స్టోరీ ఆప్షన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం లేదు, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మీరు డైరెక్ట్ ఇక్కడ రాయకుండా వేరే దగ్గర రాస్తున్నారు అంతేనండి. ఇక్కడ రాస్తున్నారు, దానికి ఒక మెథడ్ క్రియేట్ చేశారు. ఆ మెథడ్ని ఇక్కడ తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ని ఇక్కడ తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఈ మెథడ్ని ఇక్కడ పెట్టాలి ఇలా. ఓకే, బిఫోర్ దట్ నేను మీకు ఒక టాపిక్ చెప్పాను. ఏం చెప్పాను, ఒక క్లాసులో ఉన్న మెథడ్స్ని వేరే క్లాస్లో వాడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాస్ అండి, సక్సెస్ పేజ్ లొకేటర్స్ అనేది. ఇది ఒక క్లాసు. ఇది మీరు టెస్ట్ కేసు రాశారు కదా. ఇక్కడ మీరు ఏం రాశారు, లొకేటర్స్ రాస్తున్నారు, మెథడ్స్. ఇప్పుడు ఈ మెథడ్ అనేది ఎక్కడుంది, ఈ క్లాస్లో ఉంది. ఈ క్లాస్ ఎక్కడుంది, వేరే దగ్గర ఉంది. ఈ క్లాస్లో ఉన్న మెథడ్ని ఈ క్లాస్లోకి తెచ్చుకోవాలంటే మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి. ఈ సక్సెస్ పేజ్ లొకేటర్స్ ఉంది కదా, దీనికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు నిన్న చూపించాను. మీరు ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ పేరు ఓబీజే ఈజ్ ఈక్వల్ టు అగైన్ క్లాస్ పేరు అన్నమాట, డ్రైవర్. చెప్పండి అండి, ఏది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ మెథడ్ ఇక్కడ ఉంది కదా, ఓబీజే డాట్ మెథడ్ పేరు. ఏమైనా డౌట్? చూడండి, మీకు ఏం లేదండి, సింపుల్. నేనేం కొత్తగా చేయలేదు. చూడండి, ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తాను సింపుల్గా. ఈ మెథడ్ ఉంది కదా నాకు ఇక్కడ, ఈ మెథడ్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. చూడండి, మీకు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం రాకపోయినా లైట్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మీకు రాకపోయినా నో ప్రాబ్లం అండి. ఓకేనా?
1 second guys. pym dot page locators. Success import. obc dot ఎందుకు ఆర్గ్యుమెంట్ తీసుకోవట్లేదు? సక్సెస్ public success locators and then public void clicks. చూడండి, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అమ్మాకండి. నేను ఏదో చేశానని చెప్పి నాకే చూడండి కొంచెం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది నాకే, నేను ఎంత చేసినా సరే. సో చూడండి, మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వమాకండి ఎవరు కూడా. మీరేంటంటే ఇక్కడ లొకేటర్స్ ఇక్కడ రాయాలని అంతే, మీరేం లేదు, సింపుల్. మీరు ఈ క్లాసులు ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయడం రాకపోయినా ఏం పర్లేదు. ఇదేంటి ఇది క్రియేట్ చేశానని చెప్పి మర్చిపోండి, ఓకేనా. ఇప్పుడు ఇంకో లొకేటర్ ఉంది కదా, ఈ లొకేటర్ని కూడా ఇక్కడ నుంచి తీసేసేయండి. ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టుకోండి. ఆ లొకేటర్ ఏం చేస్తుంది? పబ్లిక్ వైడ్. ఆ లొకేటర్ ఏం చేస్తుందంటే వెరిఫై అప్లోడ్ బటన్. అప్లోడ్ బటన్ ఉందా లేదని వెరిఫై చేస్తుంది లొకేటర్. ఆ లొకేటర్ అనేది అదే చేస్తుంది మన పని. మనం అది ఇక్కడ పెట్టండి, ఓకేనా. అంతే. ఇప్పుడు ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేయండి వెళ్ళి. ఈ మెథడ్ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఓబీజే డాట్ ఇక్కడ ఉంటుంది చూడండి ఆల్రెడీ మెథడ్ వెరిఫై అప్లోడ్ బటన్. చూసారా? వెరిఫై అప్లోడ్ బటన్ చూసారా? అయింది. చూడండి, మీరు డైరెక్ట్ మన లొకేటర్స్ అనేవి ఇక్కడ రాయాలండి. పిఓఎంలో రాయాలి లొకేటర్స్. ఆ లొకేటర్స్ రాసేటప్పుడు వాటికి మీనింగ్ఫుల్గా మెథడ్స్ క్రియేట్ చేయాలి. అంటే ఏంటి? ఈచ్ మెథడ్ ఏం చేస్తుంది? ఈ లొకేటర్తో ఏం చేస్తున్నారు మీరు? సక్సెస్ స్టోరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నారు. ఈ లొకేటర్తో ఏం చేస్తున్నారు మీరు? వెరిఫై అప్లోడ్ బటన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెథడ్స్ని మీరు ఇక్కడ కాల్ చేయాలి, ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఓబీజే డాట్ క్లిక్ స్టోరీస్ ఆప్షన్, ఓబీజే డాట్ వెరిఫై అప్లోడ్ బటన్. ఈ మెథడ్ పేర్లు మాట ఇక్కడ చూడండి. ఈ మెథడ్ ఇచ్చాను కదా పేరు ఇక్కడ నేను. మీరు ఇంతకుముందు ఎలా రాశారు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. మనం ఇంతకుముందు ఎలా రాసాం, మనం ఏం మాడిఫై చేసాం మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు అర్థం కావడం కోసం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఏం చేసాం ఇంతకుముందులా ఇలా రాసాము. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఓబీజే డాట్ క్లిక్ స్టోరీస్ ఆప్షన్ రాస్తున్నాం. ఇది రాయకుండా ఇది ఎక్కడ రాస్తున్నాం మరి? ఈ లైన్ ఎక్కడ రాస్తున్నాం? ఇందులో రాస్తున్నాం. పిఓఎంలో ఈ లొకేటర్ ఇక్కడ రాస్తున్నాం. మనం రాసి దానికి ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటి? మీనింగ్ఫుల్గా క్లిక్ సక్సెస్ స్టోరీస్ ఆప్షన్ అని. అంటే మనకి ఆ మెథడ్ చూడగానే అర్థం అవ్వాలన్నమాట ఈ లొకేటర్ ఏం చేస్తుందని. ఇప్పుడు కొంతమందిని అడిగితే చెప్పలేదు, ఈ లొకేటర్ ఏం చేస్తుందంటే ఎవరు చెప్పలేదు. కానీ ఒక ఆయన చెప్పాడు ఏమని, ఒక లొకేటర్ని ఐడెంటిఫై చేసి ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తుందని చెప్పాడు. ఏ ఆప్షన్ అంటే సక్సెస్ స్టోరీస్ అన్నాడు. అదే రాశాను ఇక్కడ, అంటే అర్థం కావడం కోసం అందరికీ. క్లిక్ సక్సెస్ స్టోరీస్ ఆప్షన్, వెరిఫై అప్లోడ్ బటన్, ఇవి క్రియేట్ చేశాక వీటిని ఇక్కడ పెట్టాలన్నమాట మళ్ళీ తీసుకొచ్చి. అంతే సింపుల్. మీరు ఇంటర్వ్యూలో ఏం చెప్పాలంటే వైపిఓఎం అంటే మనకి ఇంటర్వ్యూలో ఈ టెస్ట్ కేసెస్ పోటీ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. వి క్రియేట్ ఏ క్లాస్ ఇన్ టెస్ట్ కేసెస్, వి రైట్ ఏ టెస్ట్ కేసెస్ బై యూజింగ్ సేలింగ్ విత్ జావా విత్ టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్వర్క్. ఇక్కడ వరకు మీకు ఆల్రెడీ వచ్చు. మరి ఇదేందుకు ఈ పిఓఎం ఎందుకు? ఇక్కడ సింపుల్, వి క్రియేట్ ఏ క్లాస్, వి రైట్ ఏ లొకేటర్స్ here, we write a locators here, and we are using those locators into test cases. అదే చేస్తున్నాం కదండి మనం. ఈ పిఓఎం ఫోల్డర్ దేనికి? మనం లొకేటర్స్ రాస్తున్నాం. మన లొకేటర్స్ అన్ని ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు ఈ లొకేటర్స్ చూడండి మనం రాసాం. మనకు 2 లొకేటర్లు ఉన్నాయి కదా మన టెస్ట్ కేసులో. ఆ 2 లొకేటర్ని ఇక్కడ పెట్టాను నేను. పెట్టి
ఏం చేశాను, అవి టెస్ట్ కేసులో యూజ్ చేసుకున్నాను. అదే చెప్తున్నాను. పిఓఎం ఫోల్డర్ అని ఎందుకు ఇంటర్వ్యూలో అడిగితే ఇది చెప్పగలగాలన్నమాట మీరు. పిఓఎం ఎందుకంటే వి క్రియేట్ ఏ క్లాస్, వి రైట్ ఏ లొకేటర్స్ అండ్ వీఆర్ యూజింగ్ దోస్ లొకేటర్స్ ఇంటూ టెస్ట్ కేసెస్. మనం టెస్ట్ కేసులో వాడుకుంటున్నాం కదండి. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి రిపోర్ట్స్ ఫోల్డర్ చూద్దాం. ఈ టెస్ట్ డేటా యూటిలిటీస్ రేపు చెప్పుకుందాం ఫోల్డర్, ఈ రెండు ఫోల్డర్ గురించి. ఇప్పుడు మనం రిపోర్ట్స్ చూద్దాం. ఈ రిపోర్ట్స్ దేనికి, ఇప్పుడు మనం టెస్ట్ కేసు రాసాం కదండి సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మన టెస్ట్ కేసు రాయడం అయిపోయింది కదా. ఈ టెస్ట్ కేసు రాయడం అయిపోయినాక ఇది రన్ అవుద్ది కదా, దీనికి ఒక రిపోర్ట్ వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు రన్ చేద్దాం, చూడండి రిపోర్ట్ ఓపెన్ చేద్దాం మనం. ఇది మనం రన్ చేద్దాం. చూడండి ఇప్పుడు రన్ చేస్తున్నాను నేను. ఎలా చేసినా రన్ అవుతుంది చూడండి. లొకేటర్స్ అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా రన్ అవుతున్నాయి, ఎక్కడ పెట్టినా రన్ అవుద్ది చూడండి. చూసారా. మరి ఇప్పుడు రిపోర్ట్స్ ఫోల్డర్ దేనికి, మనం ఇప్పుడు టెస్ట్ కేసు రన్ చేసాం కదండి, ఆ టెస్ట్ కేసు పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది రిపోర్ట్లో వస్తుంది అన్నమాట. ఆ రిపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే రిపోర్ట్స్ ఫోల్డర్లో ఉంటుంది మనకి. మనకి రిపోర్ట్స్ ఫోల్డర్ కావాలంటే ఇక టెస్ట్ అవుట్పుట్ అని చూసారా, టెస్ట్ అవుట్పుట్ అని ఇందులోకి వెళ్ళి మీరు ఇక్కడ index.html అని ఉంటుంది. దీన్ని రిపోర్ట్ ఫోల్డర్ అంటారు. ఓకేనా. ఈ టెస్ట్ అవుట్పుట్నే రిపోర్ట్స్ ఫోల్డర్ అంటారు. ఈ రిపోర్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ రిపోర్ట్ ఉంది చూడండి మనకి, index.html అని. ఇవన్నీ చాలా ఉంటాయి, మనకు అన్నీ అవనవసరం. index.html ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్లో. ఓపెన్ చేయాలంటే ఓపెన్ విత్లోకి వెళ్ళి వెబ్ బ్రౌజర్ అని కొట్టాలి. ఇప్పుడు మనకి రిపోర్ట్ ఓపెన్ అవ్వచ్చు చూడండి. ఈ రిపోర్ట్లో మనకు కనిపిస్తుంది అన్నమాట మనం ఏ టెస్ట్ కేసు రన్ చేసాం, దాని తతంగం ఏంటో, అది పాస్ అయిందా ఫెయిల్ అయింది చూడండి. సక్సెస్ స్టోరీస్ టెస్ట్ కేసు రన్ చేసాం మనం. మన టెస్ట్ కేసు పేరు ఏంటి, వెరిఫై అప్లోడ్ సక్సెస్ స్టోరీ బటన్. ఇది టెస్ట్ కేసు అన్నమాట. ఎన్ని మొత్తం మనం రన్ చేసింది ఒకటే. ఇది రిపోర్ట్ అన్నమాట. ఈ రిపోర్ట్ ఏంటంటే మనకి రిపోర్ట్ ఫోల్డర్ దేనికి, సింపుల్. రిపోర్ట్స్ ఫోల్డర్ గురించి అడిగారు ఎవరైనా. ఆఫ్టర్ రన్నింగ్ టెస్ట్ కేసెస్ we can see reports in reports folder, where we can see how many test cases are passed. ఇక్కడ దాకా వద్దు, చూద్దాం, చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతారు. మనకి రిపోర్ట్స్ ఫోల్డర్ ఎందుకంటే అంటే మన టెస్ట్ కేసు రన్ చేస్తే వీ కెన్ సీ రిపోర్ట్స్ ఇన్ రిపోర్ట్స్ ఫోల్డర్ అన్నమాట. ఓకేనా. ఈ రిపోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన మేనేజర్స్కి, మన టీమ్ లీడర్కి పంపించేది అదే మాట. క్లయింట్కి, మన క్లయింట్ ఉంటాడు కదా, వాళ్ళకి పంపించే ఇదే మాట. మీకు 3 ఫోల్డర్ గురించి చెప్పానండి ఈరోజు. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను అండర్స్టాండింగ్ చేసుకుంటాను. కానీ రియల్ టైంలో ఈ రచ్చ అంత ఉండదండి. మీరు రియల్ టైం కంపెనీలో చేస్తున్నప్పుడు ఇంత ఉండదు. మీరు ఏ వాడుకొని రాయొచ్చు. కానీ మీకు ఈ ఫోల్డర్స్ అర్థం కావాలండి, ఏ ఫోల్డర్ దేనికి, మీకు ఏ ఫోల్డర్ దేనికి. ఓకేనా. పిఓఎం ఎందుకు, టెస్ట్ కేసెస్ ఎందుకు. లొకేటర్స్ అనేవి ఎప్పుడు కూడా టెస్ట్ కేసెస్లో పెట్టమాకండి. కొన్ని ప్రాజెక్టుల్లో డైరెక్ట్ ఇక్కడే పెడతారండి, ఇలాంటివి ఏమి ఉండవు. కొన్ని ప్రాజెక్టులు ఎలా ఉంటాయి తెలుసా, ఈ పిఓఎం ఇవేమి ఉండవు, ఈ ఫోల్డర్స్ అన్నీ ఉండవు. ఒకటే ఒక ఫోల్డరు టెస్ట్ కేసెస్, అందులోనే మొత్తం కలిపి కొట్టేస్తారు. ఇలా మనం రాసాం కదా ఇందాక, ఈ లొకేటర్స్ ఇక్కడ రాయకుండా రాసాం కదా, అది. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఒకటి నేర్చుకోవాలండి మీరు. ఈ ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తాం, ఇక్కడ మనం ఎక్కడైతే లొకేటర్స్ రాసామో క్లాస్కి, మనం ఈ క్లాస్లో కదా లొకేటర్స్ రాసింది, ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్పాను. ఏంటి, క్లాస్ పేరు చూడండి, క్లాస్ పేరు ఓబీజే న్యూ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ పేరు. తర్వాత ఆ మెథడ్స్ని కాల్ చేస్తాం, ఓబీజే డాట్ క్లిక్ స్టోరీస్ ఆప్షన్, ఓబీజే డాట్ వెరిఫై అప్లోడ్ బటన్. అందుకని నేను మీకు లాస్ట్లో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని చూపించాను అనమాట క్లాస్కి. మనం ఈ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలంటే అండి, వేరే క్లాస్లో ఉన్న మెథడ్స్ కదా ఇవి. జనరల్గా ఈ మెథడ్ ఎక్కడుంది, ఈ క్లాస్లో ఉంది. బట్ మనం ఎక్కడ వాడాలనుకుంటున్నాం, ఇక్కడ వాడాలనుకుంటున్నాం. రిలేషన్షిప్ ఉండాలి కదా కొంత. అందుకే మనం ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ మెథడ్స్ మనం వాడుకోవచ్చు అన్నమాట ఇక్కడ చైల్డ్ క్లాస్లో. దీన్ని ఇన్హెరిటెన్స్ కూడా అంటారన్నమాట. ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని వేరే క్లాస్లో వాడుకోవచ్చు. నేను అదే చేస్తున్నాను చూడండి. మీరు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, ఇన్హెరిటెన్స్ మీరు ఎక్కడ వాడేవారని. ఇదే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ మనం ఇక్కడ వాడుతున్నాం. ఒక క్లాస్లో మనం మెథడ్స్ క్రియేట్ చేస్తాం, లొకేటర్స్ రాసి ఆ లొకేటర్స్ని మనం ఇక్కడికి తెచ్చుకోవాలంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అదే చేస్తున్నాం ఇక్కడ. గైస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపోర్ట్స్ ఫోల్డర్ అనేది ఏంటి, మనం టెస్ట్ కేసు రన్ చేస్తే రిపోర్ట్స్ అనేవి
రిపోర్ట్స్ ఫోల్డర్లోకి వస్తాయి. ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తే మనకి ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసులు ఫెయిల్ అయినాయి అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ మనం ఒక టెస్ట్ కేసు రన్ చేస్తాం, అందుకే ఒకటే టెస్ట్ కేసు కనిపిస్తుంది మనకి రిపోర్ట్లో. అవునా? ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి? ఓన్లీ 1 పాస్. ఎందుకంటే ఒక టెస్ట్ కేసు రన్ చేస్తాం మనం. 2 రన్ చేస్తే 2 ఉంటాయి, 3 రన్ చేస్తే 3 ఉంటాయి. అది పాస్ ఆఫ్ ఫెయిల్ అని కూడా చెప్పుద్దండి. ఇన్ కేసు ఏదైనా టెస్ట్ కేసు ఫెయిల్ అయిందనుకో, ఫెయిల్ అని కూడా చెప్పుద్ది అది, ఎన్ని పాస్ అయినాయి ఎన్ని ఫెయిల్ అయినాయి అని. ఈ మూడు ఫోల్డర్స్ గురించి చెప్పాను మీకు ఇప్పుడు. ఓకేనా? మనకి రిమైనింగ్ 2 రేపు చెప్తా. ఈ 2 రేపు చెప్పి మళ్ళీ ఒకసారి ఇది చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది వస్తే మీకు ఆటోమేషన్లో ప్రాబ్లం రాదండి. యూ విల్ నెవర్ ఫేస్ ఎనీ ఇష్యూస్ ఇన్ ఆటోమేషన్ వైల్ వర్కింగ్ ఇన్ రియల్ టైమ్ అండి. మీరు ఎంఎన్సీస్ కంపెనీకి వెళ్తారు కదా, పెద్ద పెద్ద కంపెనీలకి. ఈరోజు చెప్పిన టాపిక్ మీకు అర్థమైతే యూ విల్ నెవర్ ఫేస్ ఎనీ ఇష్యూస్ ఇన్ ఆటోమేషన్ వైల్ డూయింగ్ వర్క్. ఓకేనా? మీరు ఏ టూల్స్ వాడి కూడా చేయొచ్చండి, నో ప్రాబ్లం. మోస్ట్లీ నవ్వేడేస్ ఏ టూల్స్ వాడుతున్నారు. కాకపోతే ఈ ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇది మాత్రం పర్ఫెక్ట్గా మీరు చెప్పగలగారండి. ఈచ్ అండ్ ఎవ్రీ. ఏం లేదండి, 5 ఫోల్డర్స్ అండి. ఇలా అనుకోండి, నేను ఇక్కడ క్రియేట్ చేశాను కదా, రిపోర్ట్స్, యూటిలిటీస్, టెస్ట్ డేటా, టెస్ట్ కేసెస్, పిఓఎం. మా ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో మాకు 5 ఫోల్డర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫోల్డర్ దేనికి? టెస్ట్ కేసెస్ అనేది. టెస్ట్ కేసెస్ అనేది దేనికి? ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ ఉంది. ఈ టెస్ట్ కేసెస్ ఏంటి? ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఒక క్లాస్ క్రియేట్ చేసి ఇందులో మేము టెస్ట్ కేసు రాస్తాం విత్ సెలీనియం, విత్ జావా, విత్ టెస్ట్ ఎన్జీ. ఓకే. మరి పిఓఎం దేనికి? మనకి ఇంకేమన్నా ఫోటోస్. ఈ పిఓఎం దేనికి? ఈ పిఓఎంలో ఏంటంటే మనం ఇందులో ఒక క్లాస్ క్రియేట్ చేసి అగైన్ ఊరిని సింపుల్ క్లాస్ అని పెడతాను అనమాట. చూడండి, ఇందులో క్లాస్ క్రియేట్ చేసి ఈ క్లాస్లోనే లొకేటర్స్ రాస్తాం. సింపుల్, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తుంది అనమాట. అంటే మీరు ఎక్స్పర్ట్ అయితే ఫస్ట్ మీరు మామూలుగా రాసుకోండి, తర్వాత తెచ్చుకోండి అన్నమాట. ఓకేనా? మీరు సపోజ్ మీకు బాగా టాలెంట్ వచ్చిందనుకో, డైరెక్ట్ ఇక్కడే రాసేసండి, ఇక్కడ రాసేసి తెచ్చండి. కాకపోతే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, ఇక్కడ రాసేసుకొని తర్వాత నిదానంగా ఇక్కడ పెట్టుకోండి అన్నమాట. మీరు పెద్ద పెద్ద క్లాసులు క్రియేట్ చేయక్కల్లా. నేను ఇక్కడ క్రియేట్ చేశాను కదా సక్సెస్ పేజ్ లొకేటర్స్ అని, నేను అసలు ఇది క్రియేట్ చేయక్కల్లా. వీటిని ఏం చేయొచ్చు తెలుసా? ఇప్పుడు నేను ఈ 2 ఉన్నాయి కదా, ఇక్కడ తీసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ క్లాస్ని డిలీట్ చేసేస్తాను, డిలీట్ కొట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా, ఆల్రెడీ ఉన్నదా వాడతాను నేను. ఉన్నదా వాడాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు ఇక్కడ ఈ మెథడ్స్ రాయాలి 2. ఆ మెథడ్స్ కాపీ చేశాను చూడండి. ఓకేనా? ఆల్రెడీ వేరే వాళ్ళు రాశారు, అవి నాకు అనవసరం. నేను నా 2 మెథడ్స్ రాసుకున్నా, ఈ 2. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ సక్సెస్ స్టోరీస్లోకి వెళ్ళి నాకు ఎక్కడ ఉన్నాయి నా మెథడ్స్? ఇక్కడ ఉన్నాయి కదా లొకేటర్స్లో. ఈ లొకేటర్స్ అనే క్లాస్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ పేరేంటి? లొకేటర్స్. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ లొకేటర్స్ డ్రైవర్. ఓకే. రెడ్ కలర్ వస్తే మౌస్ ఓవర్ చేయండి, ఇంపోర్ట్ కొట్టండి. ఓకేనా? ఇప్పుడు ఓబీజే డాట్ ఫస్ట్ ఏం చేయాలి? క్లిక్. చూడండి, సక్సెస్ స్టోరీస్ ఆప్షన్ చూసారు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తర్వాత ఏంటి? ఓబీజే డాట్ క్లిక్ సారీ వెరిఫై. క్లిక్ చేసాక వెరిఫై చేయాలి. వెరిఫై అప్లోడ్ బటన్. చూసారా, అయిపోయింది. మీకు మధ్యలో ఏమైనా వెయిట్ కావాలంటే వెయిట్ పెట్టుకోండి. చూడండి, చూసారా? మీరు పెద్ద క్లాసులు క్రియేట్ చేయక్కల్లా, మీరు ఉన్నదా వాడుకోండి, లేనిది మనకు అవసరం లేదు. మనం ఉన్నదా యూజ్ చేసుకోవచ్చు, మనం పద్దాక రాయక్కర్లేదు క్లాసులు. ఓకేనా? చూడండి, మీరు జస్ట్ కింద రాసుకోవడమే. లొకేటర్స్ కిందకి వెళ్ళిపోయి ఆల్రెడీ వేరే వాళ్ళు రాసినవి ఉంటాయి, మీరు కిందకి వెళ్ళిపోండి. బాగా కిందకి వెళ్ళిపోయి స్పేస్ ఇచ్చుకోండి. ఇలా స్పేస్ ఇచ్చుకొని దీని కింద రాయడమే. రాసి జస్ట్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓబీజే డాట్ ఆ మెథడ్ పేరు ఏంటి? ఇక్కడ మీరు ఇచ్చింది క్లిక్ సక్సెస్ స్టోరీస్ ఆప్షన్, అదే చేశారన్నమాట. ఇక్కడ చూడండి, క్లిక్. ఇప్పుడు రన్ చేయండి, టెస్ట్ కేసు రన్ అవుద్ది. ఓకేనా? ఆల్రెడీ రన్ చేసినట్టున్నాం కదా.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ గురించి మీరు ఇంటర్వ్యూలో చెప్పగలగాలి. ఫ్రేమ్‌వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్ అర్థమైతే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ కేక్ గైస్. మీకు టెస్ట్ కేస్ ఫస్ట్ థింగ్ టెస్ట్ కేస్ రావాలి. అంటే మీరు ఆటోమేషన్ టెస్ట్ కేస్ రాయగలగాలి ఫస్ట్. రాసినాక దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్‌కి ఎలా డివైడ్ చేయాలి. ఎందుకని ఇలా రాయాలి? అసలు ఈ సోదంతా ఎందుకు అసలు అంటే అది నేర్చుకోవాలంటే పెద్ద రాకెట్ సైన్స్. అదంటే కొంచెం చాలా టఫ్ ఉంటది. బట్ నేను నిజంగా నేర్చుకోవాలా? మరి అన్న ఇప్పుడు ఎలా మరి ఇవి మీరింత చెప్తున్నారు. మరి ఇవన్నీ జాబ్ మరి రేపొద్దున కష్టమైతది కదంటే, లేదండి మీరు చేస్తే మీకు అర్థమైతది. నాకు కూడా ఏం రాదు ట్రస్ట్ మీ. నేను కూడా మీలాగా చేసొచ్చినోడినే. నాకేం రాదు ట్రస్ట్ మీ. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తదండి. ప్రెజెంట్ మీరు జాబ్ కొడతాక అవసరం లేదు అంత నాలెడ్జి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ కూడా మీకు కోడ్ రాయమంటది కదా ఎవరు కూడా. మీకు ఇంటర్వ్యూలో కూడా ఎవరు కోడ్ రాయమంటారు ఇవి. ఓకేనా? బట్ మీరు జాబ్ చేసేటప్పుడు రాయాలి. జాబ్ చేసేటప్పుడు మీరెందుకు రాస్తారండి? మీరు వెరీ స్మార్ట్. చాట్ జీపీటీ వాడతారు. మీరెందుకు రాస్తారు ఓన్‌గా? రాయరు. చాట్ జీపీటీ వాడతారు. చాట్ జీపీటీయో, కోపైలట్ ఏదో ఒకటి వాడతారన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ వెరీ ఇంపార్టెంట్. రేపు చెప్దాం. రేపు టుమారో చెప్దాం. అంటే ఇవి టెక్నికల్ కదా! కొంచెం టెక్నికల్ కదా! అన్నీ ఒకసారి చెప్తే మీకు అర్థం కావు. రేపు మన టెస్ట్ డేటా ఎందుకు, యుటిలిటీస్ ఎందుకు చెప్దాము. మళ్ళీ కలిపి రివైజ్ చేద్దాం. ఒక్కొక్కటి 1 బై 1. ఓకేనా? సింపుల్ గుర్తుపెట్టుకోండి. మనం టెస్ట్ కేస్ రాసాక లొకేటర్స్ అనేవి పిఓఎంలో పెట్టాలి. పెట్టాక అక్కడున్న లొకేటర్స్‌ని ఎక్కడ వాడుకోవాలి మనం? టెస్ట్ కేసెస్‌లోకి తెచ్చుకోవాలి. అంతే కదండీ! మనం ఇప్పుడు సపోజ్ మీకెలా అంటే అండి, మీరొక కిరాణా షాప్ ఉందండి మీకు. సపోజ్ కిరాణా షాప్ ఉంది. కిరాణా షాప్‌కెళ్ళి మీరు ఏదో ఒక ఐటెమ్ కొనాలండి. సపోజ్ టెస్ట్ కేసెస్‌ని కిరాణా షాప్ అనుకోండి. ఓకేనా? మీ దగ్గర రూ. 100 ఇప్పుడు సపోజ్ కిరాణా షాప్‌లోకెళ్ళి మీ దగ్గర రూ. 100 ఉందనుకోండి, అక్కడే తీసేసుకుంటారు. మీకు కావాల్సిన ఐటెమ్ తీసుకుంటారు, కొనుక్కుంటారు. ఇన్ కేసు కొంచెం లేదు, కొంచెం టైం వేస్ట్ చేయాలి. కొంచెం ఏదో కొంచెం ఎఫెక్టివ్‌గా ఉండాలి. ఆ రూ. 100ని ఎక్కడో దగ్గర పెడతారు మీరు. ఎక్కడ? మీ ఇంట్లో పెట్టుకుంటారు. మీ ఇంట్లోనే ఎక్కడో దగ్గర పెడతారు. స్టైల్‌గా ఎళ్లి అక్కడికెళ్ళి మళ్ళీ కిరాణా షాప్‌కొస్తారన్నమాట. ఇది కూడా లొకేటర్స్ అనేవి డైరెక్ట్ టెస్ట్ కేస్‌లో రాయకుండా మీరేం చేస్తున్నారు? స్టైల్‌నెస్ కోసం. స్టైల్‌నెస్ కోసం కాదండి. జనరల్‌గా చెప్తున్నాను మీకు అర్థం కావాలని. ఓకేనా? మనం ఈ లొకేటర్స్‌ని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు మన టెస్ట్ కేసెస్‌లోకి.